తెలంగాణ రాజకీయాల్లో ఆ జిల్లా ప్రత్యేకం. ఆ జిల్లాలో ఆయన మరీ ప్రత్యేకం. అన్నకు తగ్గ తమ్ముడు అనే లోపే కాదు ఆయన రూటే సెపరేట్ అనిపిస్తారు. ఎటు గాలి వీస్తే అటు వాలిపోయే గడ్డిపోస మాదిరి, సూర్యుణ్ణి ఫాలో అయ్యే ప్రొద్దుతిరుగుడు పువ్వు మాదిరి. అబ్బో, ఆయన గురించి ఇట్లాంటివి చాలా చెప్పొచ్చు. అవసరానికి తగ్గట్టు తనకు తాను మార్చేసుకునే ఆ నాయకుడి తాజా వ్యవహార శైలి పొలిటికల్ గా పెద్ద దుమారాన్ని రాజేస్తోంది. ఇంతకీ ఆయన ఎవరు, ఎందుకోసం ఆ దుమారం? కోమటిరెడ్డి కొత్త రాగం. ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు దేనికి? కేసీఆర్ పాలనపై ప్రశంసల పరమార్థం ఏంటి? పదవి కోసం బెదిరిస్తున్నారా లేక మరో వ్యూహమా? రాజకీయంగా నల్గొండ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పొలిటికల్ గా ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆ దిశగా వేసే అడుగులు, అందుకు అనుగుణంగా చేసే ప్రకటనలు ఆ స్థాయిలో ఉంటాయి. మరి అందుకే అంత ఫేమస్ అయ్యారు ఈ కోమటిరెడ్డి సోదరుడు. తాజాగా ఆయన ఎత్తుకున్న కొత్త పల్లవి రాజకీయంగా సంచలనం రేపడమే కాదు, అధికార కాంగ్రెస్ పార్టీని కుదిపేసేలా ఉంది. సొంత నియోజకవర్గం మునుగోడు నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న రాజగోపాల్ రెడ్డి సడన్ గా కేసీఆర్ పాలనపై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది. రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? మధ్యన మాత్రం ఒకసారి డుంకి కొట్టింది. ఒకటే తిరుగుతున్నారు జనం, ఊళ్ళో పోతే ఒకటే తిరుగుతున్నారు. కేసీఆర్ బాగుండేది ఇస్తారు కాంగ్రెస్. ఇటీవల పలు పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి సడన్ గా కేసీఆర్ పాలనపై పాజిటివ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ పాలనే బాగుండేదంటూ క్షేత్రస్థాయిలో ప్రజలు అనుకుంటున్నారని, రుణమాఫీ కాలేదని కొంతమంది తిట్టుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్నాయి. 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళు ఇప్పుడు సప్పులు చేస్తలేరంటూ అసహనం వ్యక్తం చేశారు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే. కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడారు. ఇదే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం విధి విధానాలపై ఆయన విమర్శలు గుప్పించడం మరింత దుమారం రేపుతోంది. కోమటిరెడ్డి సోదరుడి తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లు కాంగ్రెస్ ది ప్రజాపాలన అంటూ వేరే లెవెల్లో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి సడన్ గా సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దానికి రాజకీయంగా నాలుక మడతేయడం మామూలే అన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. గతంలో కాంగ్రెస్ ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కారెక్కేందుకు కూడా ప్రయత్నించారనే ప్రచారం జరిగింది. అది కుదరకపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆయన అప్పటి పీసీసీ చీఫ్, నేటి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన కింద పనిచేసేందుకు తాను సిద్ధంగా లేనంటూ తీవ్ర ఆరోపణలే చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుకున్న రాజగోపాల్ మరోసారి మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి నుంచి మంత్రి పదవి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. హైకమాండ్ హామీ ఇచ్చిందని, తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని అనుచరుల దగ్గర చెప్పుకొస్తూనే ఉన్నారు. అయితే ఇంత ఎదురు చూసిన పదవి దక్కకపోవడంతో రాజగోపాల్ రెడ్డిలో అసహనం పెరిగినట్టు తెలుస్తోంది. అందుకే సొంత ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువెట్టారని, పనిలో పనిగా కేసీఆర్ పాలనపై ప్రశంసలు కురిపించారని తెలుస్తోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ అనే ప్రచారం జరుగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని, హైకమాండ్ ను బెదిరించడానికే కోమటిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాళ్లు మంత్రి పదవి కోసం పైరవీలు, లాబింగులు చేసిన రాజగోపాల్ ఇక తాడో పేడో తేల్చుకోవడానికే ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే ముచ్చట కూడా బలంగానే వినిపిస్తోంది. అందుకే ప్రభుత్వంపై ప్రజల్లో కోపం ఉందంటూ ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మరి హైకమాండ్ స్పందించకపోతే మరోసారి కండువా మార్చేందుకు కూడా ఆయన సిద్ధమవుతారా అనేవారు లేకపోలేదు. ఎందుకంటే పొలిటికల్ గా ఆయన చాలానే యూటర్నులు తీసుకున్నారు. జరుగుతోన్న పరిణామాలు, వాటికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న విమర్శలు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మంత్రులతో పాటు కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు ఆపసోపాలు పడుతున్నారు. అలాంటి సందర్భంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ సర్కార్ను ఇరకాటంలో పెట్టేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన తొలి ఎమ్మెల్యేగా సంచలనం సృష్టించారు. రాజకీయంగా ఆయన ఏం చేయబోతున్నారు అనేది అర్థం కావడం లేదు. పాలిటిక్స్ లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చనే నానుడి ఉన్ననే ఉంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి పాడుతున్న ఈ కొత్త పల్లవిపై కొత్త చర్చలు ఊపందుకున్నాయి. మరి రాజగోపాల్ రెడ్డి చేసేది బ్లాక్ మెయిలే అయితే అందుకు హైకమాండ్ భయపడుతుందా లేక కంట్రోల్లో పెడుతుందా అన్నదే ఇప్పుడు సస్పెన్స్.